నమస్కారం, నేను మీరు ఆపల్ భాస్కర్, ఐక్యూట్ ఎడ్యుకేట్. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ రెండు రాష్ట్రాలలో ఉండేటటువంటి డిజేబుల్డ్ అందరికి కూడా ఈ స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం కల్పించాలని, ఆర్టీసీ బస్సులలో సబ్సిడీ ఇచ్చి ఉచితంగా ట్రావెల్ చేసే అవకాశం కల్పించాలని, వికలాంగులందరికీ కూడా రెండు రాష్ట్రాలలో ఈ హౌసింగ్ స్కీమ్ అమలు పరచాలని రకరకాల డిమాండ్లతోటి గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయవాదిగా అనేక సార్లు రిప్రజెంటేషన్ చేయటం అనేది జరిగింది. అయితే డిసెంబర్ 3వ తారీఖు నాడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక వరాల జల్లు వికలాంగులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ప్రకటించడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి ఊరికి ఒక ప్రతినిధిని నామినేట్ చేయించేటందుకు గాను ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో డిజేబుల్డ్ పర్సన్స్ ఎక్కడికి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కూడా కల్పించడం అనేది జరిగింది. ముఖ్యంగా దివ్యాంగులకి ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి హౌసింగ్ స్కీములలో మరి గ్రౌండ్ ఫ్లోర్లోనే డిజేబుల్స్కు ఇల్లు కేటాయించేటటువంటి పద్ధతి, తర్వాత పెన్షన్ పెంచేటటువంటి ఒక పద్ధతి, ఆ తర్వాత డిజేబుల్స్ అందరికి కూడా యాక్సెస్ కల్పించేటువంటి ఒక పద్ధతి, మరి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ ది డిజబిలిటీస్ యాక్ట్ 2016ని అమలు పరిచేటటువంటి ఒక దిశగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గణనీయమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం, దివ్యాంగుల్ని కాపాడేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వికలాంగులకు సంబంధించినటువంటి వికలాంగుల పక్షాన ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రి గారికి, సంబంధిత మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఈ యాక్ట్ని అమలుపరిచి అందరికీ మరి దివ్యాంగులకు కావాల్సినటువంటి ఒక ఫెసిలిటీస్ సబ్సిడీ ఇచ్చిందో, ఈ రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఆ చట్టాన్ని అమలుపరచాలని, దివ్యాంగులకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ ఇవ్వాలని, కావాల్సినటువంటి ఒక సాయం చేయాలని, సబ్సిడీలు ఇవ్వాలని, ఇండ్లు కేటాయించాలని, ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులు మరి ఉచితంగా ప్రయాణం చేసే పద్ధతులలో ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.